హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఒక 3-4 డేస్ గా అయితే నాకు ఏ వీడియో కూడా ఎంత ఖాళీ కూడా లేదు. ఎక్కడో దూరంగా ఉండి అమ్మగారింటికి అత్తగారింటికి వస్తే ప్రతి ఆడపిల్లది కూడా ఇంత బిజీ లైఫ్ అయిపోతుంది. సర్లే అవన్నీ తర్వాత ముందు వీడియో గురించి చెప్పు అంటారా. ఈ వీడియోలో అయితే మా ఊర్లో ఉండే ఒక స్పెషల్ రిచువల్ గురించి అయితే చెప్తాను. జనరల్ గా మనకి గుడి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మహోత్సవాలు ఇలా చాలా జరుగుతాయి. కానీ ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అంటే పెనగంచిప్రోలులో ఉండే గోపయ్య తిరుపతమ్మ అమ్మవారి గుడి కొంతమందికి తెలిసే ఉండుంటుంది. విజయవాడ నుండి 71 కిలోమీటర్స్ లో ఉంటుంది. విజయవాడ దుర్గమ్మ టెంపుల్ తర్వాత ఈ పెనగంచిప్రోలు గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల గుడి చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. 17th సెంచురీలో కట్టిందనమాట. అయితే ఇది పెనగంచిప్రోలు టెంపుల్ కాదు. కానీ ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే పెనగంచిప్రోలు టెంపుల్ లో ఉండే ఆ విగ్రహమూర్తులన్నీ కూడా చెక్క లక్కతో చేస్తారు. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఇలా మా ఊరు అంటే జగ్గయ్యపేట తీసుకొచ్చి రంగులు వేస్తారు, కొత్త రంగులు. 2 సంవత్సరాలకు ఒకసారి విగ్రహమూర్తులకి కొత్తగా రంగులు వేయడం ఇక్కడ ఎంత పెద్ద పండుగలా చేస్తారు అంటే ఒక సంబరంగా పెద్ద జాతరలే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే రంగు బజార్ అన్నమాట. ఇక్కడ నేను చూపించిన విగ్రహమూర్తుల్ని ఇక్కడ కొత్త రంగులు వేసిన తర్వాత మొత్తం మేళాలతో, తాళాలతో, వేటతో అలాగే చాలా చాలా గొప్పగా జాతర చేస్తూ మళ్ళీ ఆ పెనగంచిప్రోలు గుడిలోకి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారనమాట. చాలా చాలా ఫేమస్. నేనైతే ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడు చూడలేదు. నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మీలో ఎవరికైనా ఇలాంటి రిచువల్స్ తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు విజయవాడ దగ్గరలో ఉండుంటే ఖచ్చితంగా పెనగంచిప్రోలు టెంపుల్ కి వెళ్ళండి. నేను పెనగంచిప్రోలు టెంపుల్ కూడా ఒక వీడియో చేసి త్వరలోనే ఒక ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను. టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. ఈ రంగు మహోత్సవాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎలా భావిస్తారంటే అమ్మవారిని అంటే ఒక ఆడపిల్లని పెళ్లైన తర్వాత పుట్టింటికి తీసుకొచ్చి ముస్తాబు చేసి పంపించినట్టు అమ్మవారిని ఊరికి తీసుకొచ్చి ముస్తాబు చేసి పంపిస్తారంట. అది ఇక్కడి స్పెషల్.